హలో ఫ్రెండ్స్, నమస్తే. ప్రతిరోజు ఉదయం కొంతమందికి గోధుమ పిండి చపాతీలు తినే అలవాటు ఉంటుంది. మరికొంతమంది రాత్రి కూడా తప్పనిసరిగా గోధుమ పిండి చపాతీలు తింటారు. ఇది బరువు, ఒబెసిటీ, డయాబెటీస్ వంటి సమస్యలు రాకుండా ఇలా చేస్తారు. కానీ ప్రతిరోజు గోధుమ పిండితో చేసిన చపాతీలు తింటే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రతిరోజు 3 పూట్ల అన్నం తినడం ఆరోగ్యకరం కాదు. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కానీ గోధుమ పిండి చపాతీలో క్యాలరీలు 70 నుంచి 80 మధ్యలో ఉంటాయి. అదే రైస్లో 204 క్యాలరీలు ఉంటాయి. అందుకే చపాతీలు తింటే ఆరోగ్యం. గోధుమ పిండిలో విటమిన్ బి, ఈ, కాఫర్, అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, పిండి పదార్థాలు గోధుమల్లో పుష్కలంగా ఉండడం వల్ల ఇది రోజంతటికి సరిపడా శక్తినిస్తాయి. ముఖ్యంగా గోధుమ పిండితో చేసిన చపాతీలు తినడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్తో బాధపడే వారికి ఎంతో మంచిది. ఇది మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి బెస్ట్ చాయిస్. గోధుమ పిండి బరువు పెరగకుండా సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే క్యాలరీల స్థాయిలు తక్కువ కాబట్టి బరువు పెరగరు. గోధుమల్లో ఐరన్ కంటెంట్ సమృద్ధిగా ఉండడం వల్ల చపాతీలను డైట్లో చేర్చుకుంటే శరీరానికి అవసరమైన హిమోగ్లోబిన్ స్థాయిని నిర్వహిస్తుంది. ఇది మిమ్మల్ని ఎనిమియా బారి నుంచి దూరంగా ఉండేలా చేస్తుంది.